టీచర్, మా ఇంట్లో కూడా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వద్దని చెప్పండి. టీచర్, మా ఇంటికి కూడా రండి టీచర్. వస్తాను, కానీ వచ్చి ఏం చేస్తాను? 8వ తరగతి క్లాస్ టీచర్గా వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5-6 ఇళ్లకు వెళ్ళి మాట్లాడుతున్నాను. కానీ ఒక్కరూ మాట వినరు. ఒక్క పెళ్ళి ఆగదు. అయినా మాట్లాడతాను. మీరు కూర్చోండి, ముందు పాఠం వినండి. ఇప్పుడు మనం చదువుకున్న పద్యంలో అనిత, రండి టీచర్. అమ్మా, టీచర్ గారు వచ్చారు. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. కూర్చోండమ్మా. మా అమ్మాయి పెళ్లి ఖాయమైపోయిందమ్మా. ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి. నేను చేసుకోను. వాగమాకు. పెళ్లి ఖాయం చేసుకుంటే చేసుకోండి, కానీ పెళ్లి ఇప్పుడే చేయకండి. అనితకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆగండి. ఇంకా 4 ఏళ్ళు ఆగమంటే అదెట్టా కుదురుతుందమ్మా? అప్పటికి ఎవరెట్టా మారుతారో. ఆ పిల్లోడేమో తొందర మీదున్నాడు, ఆగడు. మా అన్న కొడుకాయే. అంత దగ్గర సంబంధం వదులుకుంటామమ్మా? 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేయటం చట్టం ఒప్పుకోదమ్మా. ఆ విషయాలన్నీ మాకు తెలీదమ్మా. చట్టం మాకేం చేస్తుంది? ఈ పిల్ల పెళ్లికి కట్నం ఇస్తుందా? మా కష్టాలు తీరుస్తుందా? మా తిప్పలు మేం పడుతుంటే మధ్యలో చట్టం ఏంటమ్మా? చట్టం అనితకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారని నేను వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ ఆయన్ని జైల్లో పెడతారు. 1,00,000 రూపాయలు జరిమానా వేస్తారు, తెలుసా? ఏవి, మీ నాయన్ని జైల్లో పెట్టించడానికి ఈవిని మన ఇంటికి తీసుకొచ్చావా? 8వ తరగతి చదివితేనే కన్న తండ్రిని జైల్లో పెట్టించేంతదయింది. ఇక దీని ముక్కుకు తాడేకపోతే మమ్మల్ని బతకనిస్తుందా? టీచర్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మా జోలికి రావద్దమ్మా. మా మానాన్ని మమ్మల్ని బతకని. దీని నాయన్ని జైల్లో పెట్టించి మాకు నువ్వు తిండి పెడతావా? తిండి లేక మాడి చేస్తుంటే దానికి చదివేట్టా వస్తుందమ్మా? మమ్మల్ని నాశనం చేసి నువ్వేం బాగుపడతావు? నువ్వు నాశనం అయిపోతావు. మా ఊసులు తెగిలి చేస్తావు. అమ్మా, నువ్వు ఊరుకో. టీచర్, మీరు వెళ్ళండి. మా అమ్మ మీ మాట వినదు. పోనీ పెళ్ళయ్యేంతవరకైనా స్కూల్కి పంపించండి. అమ్మో, బడికి పంపిస్తే మా పిల్లని మాకు దక్కనిస్తారా? ఇక మా పిల్ల బడికి రాదు. ముందు మీరు వెళ్ళిపోండి. వీళ్ళ ఆయన వస్తే మీకు మర్యాద దక్కదు. ఆయన అసలు మంచోడు కాదు. పదమ్మ పద. వెళ్ళు. పెద్ద చెప్పొచ్చిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తుంది.